ఈ వీడియోలో ఎవరైతే టీటీసీ ఆర్ డిఎడ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు తెలంగాణ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్స్ కి మనకు ఎన్ని మార్క్స్ ఉంటాయి అండ్ మనం ఎలాంటి బుక్స్ చదవాలి, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో ప్రీవియస్ గా నేను డీటెయిల్ గా చెప్పాను, లైక్ తెలంగాణ డీసెట్ కి ఎవరెవరు ఎలిజిబుల్, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, సో మనం ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలి, ఏ మీడియం కి కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో నేను అటాచ్ చేస్తాను. ఈ వీడియో తర్వాత ఎవరైతే ఆ వీడియో చూడాలో ఆ వీడియో కూడా చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టీటీసీ అన్న డిఎడ్ అన్న అన్ని ఒకటేనండి. సో డైట్ అన్న అన్ని ఒకటే, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఎవరైతే గవర్నమెంట్ టీచర్ కావచ్చు, ప్రైవేట్ టీచర్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరు ఈ డిఎడ్ కోర్స్ అనేది చేయాలి. 2 years రెగ్యులర్ కోర్స్ ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్తాను. సో మెయిన్ గా మనకు తెలంగాణలో అయితే ఎవ్రీ ఇయర్ మీకు జూన్ లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని మనకు మార్చ్, ఏప్రిల్, మే ఈ విధంగా వస్తూ ఉంటాయి. కానీ డీసెట్ నోటిఫికేషన్ ఏదైతే మనకు డిఎడ్ ఉందో జూన్ లో వస్తుంది నోటిఫికేషన్. ఒక 1 month మీకు అప్లై చేసుకోవడానికి టైం ఇస్తారు. విత్ ఇన్ 1 month తర్వాత మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే జూలైలో ఎగ్జామ్ ఉంటుంది. జూలైలో కావచ్చు, జూలై ఎండింగ్ లో కావచ్చు, ఆగస్ట్ ఫస్ట్ వీక్ కావచ్చు, ఆ విధంగా ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే లైక్ డిఎడ్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరు ఒక 3 to 4 months నుంచే ప్రిపరేషన్ చేసుకోండి. సో దట్ మీకు డిఎడ్ సీట్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ లో ఎక్కడో ఒక దగ్గర డిఎడ్ సీట్ అయితే వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ మీకు తెలంగాణ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీడియం అండి. సో ఈ మనకు డీసెట్ వచ్చేసి 3 మీడియంస్ లో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం. సో మీరు ఏ లాంగ్వేజ్, ఎగ్జాంపుల్ మీరు 10th, డిగ్రీ, ఇంటర్మీడియట్ ఏ మీడియంలో అయితే చదివారో, లైక్ కొంతమంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు తెలుగు మీడియంలోనే చదువుదాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం తెలుగు మీడియం మీరు చూస్ చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం లాంగ్వేజ్ చూస్ చేసుకొని ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ రాయాలి. ఉర్దూ మీడియం వాళ్ళు ఉర్దూ మీడియం లైక్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఉర్దూ మీడియంలోనే ఎగ్జామ్ రాయాలి. ఇది మీడియం ఆఫ్ ఎగ్జామ్ గురించి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మనకు తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్ కి మనం ఎలిజిబుల్ ఉంటాం. ఇప్పుడు మీరు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తే తెలుగు మీడియం ఉన్న కాలేజెస్ లోనే మనం డిఎడ్ చేసుకునే ఛాన్సెస్ ఇస్తారు. నేను తెలుగులో రాసాను, ఇంగ్లీష్ మీడియంలో చేయాలనుకుంటే అలా కుదరదు. సో మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాస్తారో ఆ మీడియంలో ఉన్న కాలేజెస్ లో మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఫస్ట్ మెయిన్ పాయింట్. అండ్ మనకు చాలా తక్కువ సీట్స్ కూడా ఉంటాయి. సో ఆ వీడియో చేశాను, ఆ వీడియోలో చూడండి, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని సీట్స్ ఉంటాయి, అన్ని డీటెయిల్ గా చెప్పాను. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. మనకు పేపర్ వచ్చేసి సిబిటి ఆన్లైన్ టెస్టే ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్. సో ఇప్పుడు మనకు ఈ డీసెట్ ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్స్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు 10 మార్క్స్ ఉంటుంది. సో సబ్జెక్ట్ పేరు వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్. సో ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ మనకు ఓన్లీ 10 మార్క్సే ఉంటుంది. సో కొన్ని జీకే లైక్ కరెంట్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ మనకు ఇది మొత్తం మనకు టీచర్ కి సంబంధించిన కోర్సెస్ కావచ్చు, టీచర్ అండ్ స్టూడెంట్ కి సంబంధించిన రిలేషన్ కావచ్చు, క్లాసెస్ గురించి, క్లాసెస్ ఎట్లా చెప్పాలి, సో అవన్నీ మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ కి సంబంధించిన కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ జీకే వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ దేని మీద అడగచ్చు, ఎందుకంటే 10 మార్క్సే ఉన్నాయి కాబట్టి ఎక్కడి నుంచి వస్తే మనము ఎక్స్పెక్ట్ చేయలేం. సో మీరు రీసెంట్ గా ఒక లాస్ట్ 8 months కావచ్చు, లాస్ట్ 12 months మీరు రఫ్ గా అన్ని చూసుకుంటే సరిపోతుంది. సో ఇది పార్ట్ ఏ. అంటే పార్ట్ 1 లో ఈ సబ్జెక్ట్ టోటల్ 10 మార్క్స్ ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి ఇంపార్టెంట్. పార్ట్ 2 లో వచ్చేసి మనకు బేసిక్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజెస్ వచ్చేసి 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఇంగ్లీష్. సో ఇది అందరికి మ్యాండేటరీ, అందరికి ఏ మీడియం అయినా మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే మ్యాండేటరీ ఉంటుంది, 20 మార్క్స్ ఉంటుంది. సో ఇంగ్లీష్ లో అన్ని బేసిక్ గ్రామర్ ఉంటుంది, లైక్ ఆర్టికల్స్ కావచ్చు, వర్బ్స్, ప్రిపోజిషన్స్, ఎర్రర్స్, మీనింగ్స్, ఆపోజిట్స్, సినోనిమ్, యాంటోనిమ్స్, అన్ని బేసిక్స్, అన్ని 10th క్లాస్ వరకు ఉన్న అన్ని గ్రామర్ క్వశ్చన్స్ మనకు అడగడం జరుగుతుంది ఇంగ్లీష్ లో. సో టోటల్ 20 క్వశ్చన్స్. సో ఇది హై వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. సెకండ్ వచ్చేసి లాంగ్వేజ్. సో మనకి ఇక్కడ 2 లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు ఆర్ ఉర్దూ. సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో మీరు మ్యాండేటరీగా తెలుగు తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఉర్దూ మీడియంలో రాస్తున్నారో మీరు ఉర్దూ తీసుకుంటారు. సపోజ్ ఉర్దూ మీడియంలో ఉండి కూడా నేను తెలుగు తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. సో మనకు 2 లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు ఆర్ ఉర్దూ, ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ. సో మిగతా వాళ్ళు తెలుగు, ఉర్దూ నుంచి ఏదో ఒక లాంగ్వేజ్
చూస్ చేసుకుంటారు. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు చూస్ చేసుకుంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగే చూస్ చేసుకుంటారు. ఓన్లీ ఉర్దూ మీడియం వాళ్ళు మీరు ఉర్దే వచ్చు కాబట్టి ఉర్దూ. సో లాంగ్వేజ్ వచ్చేసి 10 మార్క్స్. సో ఎగ్జాంపుల్ తెలుగు తీసుకున్న వాళ్ళు మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది, సందులు సమాసాలు, మీకు బేసిక్స్ మనకు అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ ఒక కవి వాళ్ళు రచించిన పేర్లు కావచ్చు, ఒక పద్యం ఇచ్చి ఇది ఏ కవి రచించారు, ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఎవరు రాశారు. సో ఇలాంటివి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, అన్ని మీరు టెక్స్ట్ బుక్స్లో ఉన్న అన్ని లెసన్స్ అవుతే సరిపోతుంది. సో పార్ట్ 2లో ఇంగ్లీష్ 20 మార్క్స్, లాంగ్వేజ్ వచ్చేసి 10 మార్క్స్, తెలుగు కావచ్చు ఉర్దూ కావచ్చు. సో ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించిన 30 మార్క్స్ ఉంటాయి పార్ట్ 2. సో పార్ట్ 2 చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు మంచి గవర్నమెంట్ సీట్ కావాలంటే పార్ట్ 2 అనేది చాలా చదవాలి. పార్ట్ 3 వచ్చేసి మనకు వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏవి మెయిన్ సబ్జెక్ట్స్. సో పార్ట్ 3లో ఫస్ట్ మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. సో ఇది అందరికి కామన్ ఉంటుంది, 20 మార్క్స్. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ 10 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్, బయాలజీకి సంబంధించింది మొత్తం 10 మార్క్స్. నెక్స్ట్ సోషల్ స్టడీస్, సో సోషల్కి సంబంధించిన మొత్తం 20 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ పార్ట్ 3లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, సోషల్ స్టడీస్ 20 మార్క్స్. సో ఫస్ట్ ఇవి చదువుకోండి, దాని తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇవి 3 సబ్జెక్టులు కలిపి టోటల్గా 20 మార్క్స్. సో ఫస్ట్ మ్యాథ్స్, సోషల్ కవర్ చేసిన తర్వాత అవి చదువుకుంటే సరిపోతుంది. సో ఇవి పార్ట్ 3కి సంబంధించినవి. సో మెయిన్గా ఇప్పుడు ఈ సిలబస్ వచ్చేసి ఎక్కడి నుంచి చదువుకోవాలంటే ఫస్ట్ పాయింట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్. సో ఈ రిఫరెన్స్ ఏం తీసుకుంటారంటే మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఏదైతే సిలబస్ ఉంటుందో మనకు టోటల్గా చదవాలి. అంటే పర్ఫెక్ట్ సిలబస్ ఎక్కడి నుంచి వస్తాయంటే మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఎక్కడి నుంచి అంటే 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ మీరు మొత్తం కంప్లీట్గా చదవాలి. సపోజ్ మ్యాథ్స్ అనుకోండి, బేసిక్స్ అన్ని చదువుకోవాలి. ఫోకస్ చేయాల్సింది మాత్రం 8th, 9th, 10th ఏవైతే మనకు చాప్టర్స్ ఉంటాయో 8th క్లాస్ టెక్స్ట్ బుక్, 8th క్లాస్ మ్యాథ్స్ ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్, అందులో ఉన్న అన్ని టాపిక్స్ చదవాలి. 9th కూడా అన్ని టాపిక్స్, 10th కూడా అన్ని. సో 8th, 9th, 10th మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అదే ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ మనం మొత్తం గ్రామర్ మొత్తం చదవాలి, ఇంగ్లీష్లో ఉన్నాయి అన్ని గ్రామర్స్. నెక్స్ట్ తెలుగు కూడా మెయిన్గా ఫోకస్ చేయాల్సింది 8th, 9th, 10thలో ఉన్న గ్రామర్ పాయింట్ కావచ్చు, ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి అన్ని గ్రామర్ మీరు చూడొచ్చు. సో మెయిన్గా సిలబస్ ఏ విధంగా క్వశ్చన్స్ ఏ ఫార్మేట్లో అడుగుతారంటే 8th, 9th, 10th మీరు టెక్స్ట్ బుక్స్ అన్ని చదవండి. అలా అని 6th, 7th కూడా నెగ్లెక్ట్ చేయకండి. 6th, 7th కూడా వాళ్ళు బేసిక్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అని అడగచ్చు. సో మెయిన్గా మనకు డీసెట్ సిలబస్ కావచ్చు, టెట్. సో మీరు డిఎడ్ ఆర్ టీటీసీ తర్వాత టెట్ రాస్తారు, ఎలిజిబిలిటీ లైక్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఆ సిలబస్ ఈ సిలబస్ అక్కడ ఉండే క్వశ్చన్స్ ఇక్కడ ఉండే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి, కానీ కొద్దిగా అవి హై స్టాండర్డ్లో ఉంటాయి, ఇది కొద్దిగా లో స్టాండర్డ్లో ఉంటుంది మనకు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామే కాబట్టి. సో మెయిన్గా మంచి మార్క్స్ రావాలంటే మీరు 6th to 10th క్లాస్లో వరకు ఉన్న అన్ని సిలబస్ చదవాల్సిందే, కానీ ఫోకస్ మాత్రం 8th, 9th, 10th మీద ఎక్కువ పెట్టండి. సో ఇవి మనకు సిలబస్ గురించి. సో మెయిన్గా ఇప్పుడు బుక్స్ గురించి అండి. సో ఎవరైతే డీసెట్ లైక్ డిఎడ్ ఆర్ టీటీసీ చేయాలనుకుంటే మీరు కొన్ని బుక్స్ అయితే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది టెక్స్ట్ బుక్స్ అండి. సో ఎవరైతే తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం కావచ్చు, మనకు SCERT అంటే తెలంగాణ మనకు వెబ్సైట్ ఉంటుంది టెక్స్ట్ బుక్స్కి సంబంధించింది, వాళ్ళన్ని పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో పీడిఎఫ్స్లో మీరు 6th క్లాస్, 7th, 8th, 9th, 10th మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్, ఉర్దూ మీడియం అయితే ఉర్దూ. సో అన్ని మీరు టెక్స్ట్ బుక్స్ అక్కడ నుంచి చదువుకోవచ్చు. సో ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ లేదంటే హార్డ్ కాపీస్, సో మీ దగ్గర అన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయంటే అలా కూడా మీరు చదువుకోవచ్చు టెక్స్ట్ బుక్స్ నుంచి. ఇది ఫస్ట్. సో టెక్స్ట్ బుక్స్ నుంచే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్స్ కావచ్చు, వేరే పబ్లికేషన్స్ బయట దొరికే బుక్స్ కూడా అన్ని ఈ రిఫరెన్స్ వాడే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. సో ఫస్ట్ మీరు ఫోన్లో కావచ్చు, ల్యాప్టాప్లో కూడా మీరు చదువుకుంటూ సెల్ఫ్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా ఫస్ట్ ప్రిఫరెన్స్. సో అందరు మొబైల్లో కావచ్చు, ల్యాప్టాప్స్ ఉండవు కాబట్టి అందులో చదవడానికి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి సెకండ్ పాయింట్ వచ్చేసి ఏదైనా ఆల్ ఇన్ వన్ బుక్ మీరు పర్చేజ్ చేసుకుంటే రెఫరెన్స్గా యూజ్ అవుతుంది. లైక్ మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి, అందులో ప్రీవియస్ ఇయర్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఈ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్లో ఏమన్నా ఇంపార్టెంట్ కంటెంట్ కావచ్చు, థియరీ పాయింట్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, అండ్ ఇంగ్లీష్లో గ్రామర్ కావచ్చు, లైక్ సోషల్లో ఎలాంటి ఇంపార్టెంట్ లైక్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, అన్ని ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ పాయింట్
మీరు బుక్స్ తీసుకోవాలంటే మనకు విజేత కాంపిటీషన్లో ఆల్ ఇన్ వన్ బుక్ ఉంటుంది టీసెట్కి. సో ఆ బుక్ మీరు తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడు కొన్ని బుక్స్ చెప్తానండి, ఆ బుక్స్ కూడా నేను కింద లైక్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో దట్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే బుక్స్ కావాలి, నేను బుక్స్ నుంచి ఏదైనా ఆల్ ఇన్ వన్ ఉంటే సరిపోతుంది నాకు రిఫరెన్స్ పాయింట్ అనుకుంటే, విజేత కాంపిటీషన్లో మీకు ఏదైతే ఇప్పుడు సిలబస్ చెప్పానో దానికి తగ్గట్టు థియరీ పాయింట్, కొన్ని బిట్స్, ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ అన్నీ కవర్ అవుతాయి. సో కాకపోతే ఈ విజేత కాంపిటీషన్ మొత్తం ఆల్ ఇన్ వన్ అన్నీ వేస్తే మనకు ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే అన్నీ రాకపోవచ్చు. మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి, ఏమేమి చదవాలి, ఒక ఐడియా కోసమే రిఫరెన్స్ బుక్. టెక్స్ట్ బుక్స్ మొత్తం చదివితే మీరు ఎట్లా క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు ఆ టెక్స్ట్ బుక్లో నుంచే మెయిన్గా అడుగుతారు కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అయితే ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి లూసెంట్ బుక్. ఈ లూసెంట్ బుక్ కూడా తీసుకోండి, ఎందుకంటే ఈ లూసెంట్ బుక్లో మీకు సోషల్ స్టడీస్ అంతా కవర్ అయిపోతుంది. ఇండియన్ జాగ్రఫీ, మీకు పాలిటీ కావచ్చు, అన్ని సోషల్కి సంబంధించిన మొత్తం అప్డేటెడ్ 2025కి సంబంధించిన బుక్స్ కూడా రిలీజ్ అయినాయి. సో ఈ బుక్ తీసుకుంటే మీకు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ లూసెంట్ బుక్లో సోషల్ కవర్ అవుతుంది, మీకు సైన్స్, సో బయాలజీ ఉంటుంది, ఫిజికల్ కెమిస్ట్రీ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, అన్ని సబ్జెక్ట్స్ ఇందులో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇది ఒక్క బుక్ కొనుక్కున్నా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ అన్ని కవర్ అయిపోతాయి. ఈ బుక్ కూడా తెచ్చుకోండి, మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ఇంకా ఎవరైతే ఈ లూసెంట్ బుక్ లేదో అది తీసుకోవచ్చు. లేదు ఇవన్నీ ఎక్స్ట్రా బుక్స్ అవుతున్నాయంటే ఒక విజేత కాంపిటీషన్ బుక్ పెట్టుకొని ఫోన్లో మీరు ఈ స్టేట్ సిలబస్ బుక్స్ అన్ని చదువుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ పాయింట్స్ మీరు రాసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ కూడా మనకు విజేత కాంపిటీషన్లో ఉంటుంది, కాకపోతే డెప్త్గా మీకు వేరే గవర్నమెంట్ జాబ్స్ కూడా యూస్ఫుల్ అవ్వాలంటే నీతూ సింగ్ బుక్. సో నీతూ సింగ్ మేడం బుక్ వాల్యూమ్ 1 ఇంగ్లీష్ బుక్ ఉంటుంది, అందులో మొత్తం గ్రామర్ ఉంటుంది. సో ఆ గ్రామర్ బుక్ కూడా మీకు వేరే ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది, మీకు ఈ ఎగ్జామే కాదు అన్ని ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో ఈ బుక్ కూడా తీసుకోవచ్చు నీతూ సింగ్. నెక్స్ట్ కొన్ని టెట్ బుక్స్ కూడా ఉంటాయండి. సో ఎవరికైతే కొద్దిగా ఎక్కువ మార్క్స్ రావాలి, సో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ డెప్త్గా చదవాలన్న, గవర్నమెంట్ డైట్ కాలేజీలో సీట్ రావాలనుకున్న వాళ్ళు మీరు ఈ బుక్స్లో ఏదో ఒక బుక్ తీసుకోవచ్చు. విజేత కాంపిటీషన్ తీసుకోవచ్చు, లూసెంట్ తీసుకోవచ్చు, నీతూ సింగ్, సపరేట్ సబ్జెక్ట్స్ కోసం. టెట్ బుక్స్, సో మీ ఇంట్లో ఆల్రెడీ ఎవరైతే టెట్ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మన టెట్ బుక్ అంటే ఆల్ ఇన్ వన్కి సంబంధించిన బుక్స్ ఉంటే ఆ బుక్స్ కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇదే సిలబస్ టెట్కు ఉంటుంది, ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి అందులో. ఆ టోటల్ సబ్జెక్ట్లో మనకు డీసెట్లో ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ సిలబస్ మొత్తం ఇప్పుడు డీసెట్కి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనకు కొన్ని పబ్లికేషన్స్ వాళ్ళు బుక్స్ రిలీజ్ చేస్తారు, కొన్ని పబ్లికేషన్ చెప్తే అందులో నుంచి మీకు నచ్చిన ఏదైనా తీసుకోవచ్చు. సో టెట్ బుక్స్ మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ కాదు, మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. అంటే మీరు డిఎడ్ కోర్స్ తర్వాత కూడా ఇవే బుక్స్ ఉంటాయి, వాళ్ళు ఏం కంటెంట్ థియరీ పాయింట్స్ కావచ్చు ఏం మార్చరు, జస్ట్ వాళ్ళు మోడల్ పేపర్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ పాత మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరైతే డీసెట్ బుక్స్ ఉంటాయి ఆల్ ఇన్ వన్ అవే తీసుకోవచ్చు, జస్ట్ వాళ్ళు మోడల్ పేపర్ ఒక్కటే యాడ్ చేస్తారు. అంటే 2024ది యాడ్ చేస్తారు, 2025 బుక్ రిలీజ్ చేస్తారు, మళ్ళీ 2025 అయిపోయినాక 2026లో ఒక మోడల్ పేపర్ యాడ్ చేస్తారు, రిలీజ్ చేస్తారు, అంతే. అందులో ఉండే కంటెంట్ మాత్రం సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు, ఎందుకంటే సేమ్ సిలబస్ ఉంటూనే ఉంటుంది మనకు. సో టెట్ బుక్స్ తీసుకునే వాళ్ళు, సో ఆ బుక్ అనేది మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి తీసుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి అని చెప్తున్నాను, ఎక్స్ట్రా కొద్దిగా మార్క్స్ కోసం. సో టెట్ బుక్స్లో మీకు ఎస్ఎస్ పబ్లికేషన్స్ అని ఉంటాయి, ఎస్&ఎస్ పబ్లికేషన్ ఉంటుంది. ఇది ఓన్లీ తెలుగు మీడియం అండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉండకపోవచ్చు. అండ్ ఇవి కూడా చాలా లిమిటెడ్ బుక్స్ రిలీజ్ చేస్తారు, ఎందుకంటే అందరు కొనుక్కోరు బుక్స్. ఎవరైతే కొంతమంది ప్రిపేర్ అవుతారు టెట్కి మాత్రమే కొన్నే రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సపోజ్ అది అవైలబుల్ ఉంటే బుక్ ఎస్&ఎస్ పబ్లికేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ రామయ్య పబ్లికేషన్, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. సో ఇంగ్లీష్ మీడియంలో మొత్తం కంటెంట్ ఉంటుంది. సో ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరు రామయ్య పబ్లికేషన్ తీసుకోవచ్చు. అండ్ విజేత పబ్లికేషన్ టెట్, సో ఇది కూడా విజేత పబ్లికేషన్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇవి కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఎస్&ఎస్ పబ్లికేషన్, రామయ్య పబ్లికేషన్ ఇవి ఏంటంటే టెట్కి సంబంధించిన సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వీళ్ళు మెటీరియల్ అనేది కొంచెం బాగా ప్రొవైడ్ చేస్తారు విజేత కాంపిటీషన్ కన్నా. కాకపోతే డీసెట్ అనేది విజేత కాంపిటీషన్ వాళ్ళు మాత్రం రిలీజ్ చేస్తారు, ఏ పబ్లికేషన్ వాళ్ళు రిలీజ్ చేయరు. సో టెట్లో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే ఎస్&ఎస్ పబ్లికేషన్ తీసుకోవచ్చు, రామయ్య అయితే ఇంగ్లీష్ మీడియం. లేవు ఇవి అవసరం లేదని విజేత కాంపిటీషన్ టెట్ బుక్స్ కూడా దొరుకుతాయి, పేపర్ 1, పేపర్ 2. సో పేపర్ 1 అంటే ఎస్జిటి, లైక్ మీరు డిఎడ్ కోర్స్ చేసే వాళ్ళకు పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 అయితే స్కూల్ అసిస్టెంట్ బిఎడ్ వాళ్ళకి అది. సో పేపర్ 1 మాత్రమే మీరు తీసుకోవచ్చు. సో ఇవి బుక్స్కి సంబంధించినవి. సో ఇవన్నీ ఉన్నాయి కరెక్టే. నేను ఓన్లీ ఒక బుక్ సరిపోతుంది నేను అనుకుంటే విజేత కాంపిటీషన్
డీసెట్ బుక్ ఆల్ ఇన్ వన్ ఉంటుంది, అదొక్కటి తీసుకోండి. దీంతో పాటు నాకు ఫ్యూచర్లో వేరే ఎగ్జామ్ కోసం బుక్స్ కావాలి అనుకుంటే మీరు లూసెంట్ బుక్ తీసుకోవచ్చు, ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్కి సంబంధించింది. నీతు సింగ్ అయితే ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్కి సంబంధించింది మొత్తం ఉంటుంది గ్రామర్ ఆ బుక్. లేదు నా దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, లేదంటే నేను ఆన్లైన్లోనే టెక్స్ట్ బుక్స్ లైక్ మొబైల్లో కావచ్చు, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో నేను చదువుకుంటుంటే తెలంగాణ SCERT బుక్స్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో మీరు అన్ని టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఇవి సోర్సెస్ అండి. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు సీట్ అనేది గవర్నమెంట్ కాలేజీలో వస్తుంది, లేదంటే కొద్దిగా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే సీట్స్ కూడా చాలా లిమిటెడ్ ఉంటుంది అండ్ చాలా డిమాండ్ పెరిగిపోయింది, కాబట్టి మీకు సీట్ రావాలంటే కొద్దిగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డీసెట్ అనేది మనకు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఉండే ఎగ్జామ్. సో మీరు పక్కా నాకు డీసెట్ సీట్ వస్తుందా రాదా అనేది అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా లేట్ ఉంటుంది. సో అందులో సీట్ వస్తుందా రాదా అంటే సపోజ్ సీట్ రాకపోతే ఇప్పుడు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మనం పార్టిసిపేట్ చేయం, ఆ సీట్ కూడా పోతుంది. అంటే 1 year అకాడమిక్ ఇయర్ మొత్తం గ్యాప్ వస్తుంది. సో అలా రాకూడదంటే మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని అవి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. సో డిస్క్రిప్షన్లో పెడితే అవి మీరు కొనుక్కోవచ్చు, లేదంటే బుక్ స్టాల్లో కూడా మీకు దొరకవచ్చు. సో ఎవరైతే విలేజెస్లో కావచ్చు, చిన్న చిన్న టౌన్స్లో ఉంటే మీరు డైరెక్ట్ అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే సిటీస్లో ఉంటారో పెద్ద పెద్ద బుక్ స్టాల్లో మీరు వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎక్కడైతే ప్రైజెస్ తక్కువ ఉంటాయో అందులో నుంచి మీరు ఇవి బుక్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు. మీరు ఏవైనా కొనుక్కోవచ్చు. లేదు ఏ బుక్స్ వద్దు నేను సెల్ఫ్గా మొబైల్లో కావచ్చు, ల్యాప్టాప్లో ఈ తెలంగాణ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకొని 1 by 1 అన్ని టెక్స్ట్ బుక్స్ పైన చదువుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా అంటే అది కూడా బెటర్ ఆప్షన్. సో అందులో నుంచి అడుగుతారు కాబట్టి సో అవి మీరు చదువుకోవచ్చు. సో ఈ బుక్స్కి లింక్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఆ లింక్స్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు, లేదంటే ఏదైనా బుక్ స్టాల్లో మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్కి మార్క్స్ అండ్ టెక్స్ట్ బుక్స్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చండి. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్స్ కావచ్చు అవి కూడా సెండ్ చేస్తాను. అండ్ మనకు ఎలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు అవి కూడా ఒక వీడియో చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎంత కాంపిటీషన్ ఉంటుంది, మనకు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఎప్పుడో చాలా మంది లైక్ 10th సిలబస్ కాబట్టి ఓన్లీ టీచర్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే మాత్రమే ఈ 6th to 10th చదువుతారు. మిగతా అన్ని మనకు అర్థమెటిక్, రీజనింగ్ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో చాలా మంది టచ్లో ఉండరు ఈ సిలబస్ అనేది. సో ప్రిపేర్ అవ్వండి, ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో మీరు చూడొచ్చు, చూసి ఆర్డర్ అన్న చేసుకోండి, లేదంటే ఏదైనా బుక్ స్టాల్లో మీరు కొనుక్కోవచ్చు. సో ఇవి మనకు తెలంగాణలో ఎవరైతే డిఎడ్ ఆర్ టీటీసీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో బుక్స్ గురించి అండ్ సబ్జెక్ట్స్ వాటి యొక్క మార్క్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.